సిరిమల్లె పుస్తకాన్ని పబ్లిష్ చేశారు ఫౌండేషన్. దానికి ఫౌండేషన్ చైర్మన్, అలాగే మా సూర్యాన్ని, మిగతా మిత్రుల్ని, పృథ్వీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ సిరిమల్లెని ఉన్నది. ఈ సిరిమల్లె చెట్టు కింద లక్ష్యమన్న పాట ఈ రాష్ట్రంలో మొట్టమొదట నాకే వినిపించాడు. ఆ అదృష్టం నాకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎట్లా దక్కిందని 2 మాటల్లోనే చెప్తాను. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అయితే నన్ను ఆల్ ఇండియా రేడియోలో వేయచ్చు, లేదంటే దానికి వేరే ఆర్గనైజేషన్స్ 2 ఉన్నాయి, దానిలో కూడా వేయచ్చు. అలా రీజనల్ ఆఫీసర్గా ఫీల్డ్ పబ్లిసిటీ అని రాష్ట్రం అంతా తిరిగేటువంటి ఉద్యోగం అది నాకు. వేరే వాళ్ళు ఎవరు పోరు, దానికి ఆల్ ఇండియా రేడియోకి పోతారు. ఫస్ట్ అపాయింట్మెంటు నాకు తిరిగే అలవాటు ఎక్కడుంది. అంబేద్కర్ యొక్క జీవితాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తిగా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఉంది. కాబట్టి అందులో ఉన్నప్పుడు ఒక రోజు గద్దర్, నేను జాయిన్ అయ్యి 10 నెలల్లో ఎంత అయింది, గద్దర్ గారు వచ్చారు. గద్దరు విఠల్, అప్పుడు ఇంకా గద్దరు కాలేదు, విఠలరావు ఆయన పేరు. నా దగ్గరకు వచ్చి నాకు కొలువు కావాలన్నాడు. ఇదేంటిది, నువ్వు చిన్నోడివి కొలువు కావాలంటున్నావు ఏంటన్నాను. 19 సంవత్సరాలు ఆయనకి, అక్కడ ఫోటో చూస్తే ఇప్పటికీ కనపడుతుంది. 19 సంవత్సరాలు బుర్రకథ చెప్పింది, నేనే తీసుకెళ్ళాను. ఇప్పటికీ నేను గుర్తుపట్టలేకపోయాను, అంత చిన్న వయసు. ఈ సిరిమల్లె చెట్టు కింద నేను గాయకుడిని, నాకు ఆర్టిస్ట్గా, కళాకారుడిగా కొలువమ్మన్నాడు. సరే, ఇంకా ఎంతో చాలాసేపు మాట్లాడాను. ఆయన్ని పక్కకు పెడితే ఇంజనీరింగ్ చదివి కంటిన్యూ చేయమి, నేను సపోర్ట్ ఇస్తానని కూడా చెప్తే లాభం లేదు, తండ్రి చనిపోయాడు, అమ్మ అనారోగ్యము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే సరే పాడమంటాను. పాడమని చెప్పేటప్పటికి సిరిమల్లె చెట్టు కింద లక్ష్యమన్న పాడితే నా కళ్ళంటి నీళ్ళు వచ్చాయంటే మీరు నమ్మాలని చెప్తున్నాను. అంత అద్భుతమైన హృదయాన్ని కదిలించే శక్తి గద్దరు పాటలో ఉన్నదని అప్పుడు నేను గ్రహించాను. అందువల్ల నాకు ఒక సెల్ఫిష్ ఐడియా ఉంది. నేను అంబేద్కర్ యొక్క బుర్రకథను తయారు చేసి రాష్ట్రమంతా తిరగాలనే సంకల్పం నాకు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఆయన బుర్రకథను తయారు చేయాలనే ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ డే నువ్వు వచ్చాయని ఒక చిన్న ఆర్డర్ ఇచ్చాను, టెంపరీ. దాంతో నేను చంద్రబస్సులో ఉండేవాడిని. ఆయన బ్యాచులర్, నేను బ్యాచులర్, ఇద్దరం కలిసి కూర్చుని అంబేద్కర్ బుర్రకథ మొట్టమొదట తయారు చేసిన వ్యక్తులు జేబీ రాజు, గద్దర్ అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక 4 సంవత్సరాలు, ఇంచుమించు 5 సంవత్సరాలు తెలంగాణ అంతా తిరిగా. ఈ సిరిమల్లె గురించి ఇంకొక పాయింట్ చెప్పి, నేను చాలా చెప్పొచ్చు కానీ ఒక పాయింటే చెప్తాను. అదేమంటే, మేము మొట్టమొదటి అమన్గల్లో ఈ అంబేద్కర్ బుర్రకథ పెట్టాం. నేను ఆఫీస్ అన్న కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీడీఓ, అప్పుడు సమితులు ఉండే, ఆ బీడీఓ లెటర్ రాస్తే అక్కడ పర్మిషన్ ఇచ్చాడు, మీరు పెట్టుకోండి అక్కడ కార్యక్రమాలని. అమన్గల్లో పెట్టాం. అక్కడ గద్దరు పాడుతున్నాడు, సామాన్య ప్రజలంతా కూర్చున్నారు. ఈ సామాన్య ప్రజలు సిరిమల్లె చెట్టు కింద మన లక్ష్యమ్మ పాడితే కన్నీరు కార్చారు. ఆ రోజున మళ్ళా పాడమన్నారు, వన్స్ మోర్ అంటాం పౌరాణిక డ్రామాలకి. మళ్ళా పాడాడు. అంత అద్భుతమైన ప్రభావాన్ని కలగజేసినట్టు వ్యక్తిని అంతవరకు నా జీవితంలో చూడలేదు. గద్దర్నే చూశాను. కాబట్టి గద్దర్ ఈ స్టేజ్ మీద అన్నాడంటే నా గురించి కూడా, జేబీ రాజు అంటే ఏమనుకుంటున్నా ఇక్కడ, ఎందుకంటే నేను 18 గంటలు మాట్లాడితే ఆ 18 గంటలు మాట్లాడినప్పుడు 8 గంటలు నాతోటే ఉన్నాడని నేను మాట్లాడేటప్పుడు. వివేక్ వెంకటస్వామి కూడా ఆయన కూడా వచ్చాడు ఆ రోజు. మన దేవేంద్ర గౌడ్ గారు కూడా వచ్చారు, మాధవరావు గారు రిటైర్ చేసి వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. నేను మాట్లాడగలనా, లేదంటే వయసు ఎక్కువైపోయింది నాకు, కాబట్టి అవుతుందో లేదని అనుమానం. ఎంకరేజ్ చేసిన వాళ్ళే వీళ్ళంతా కూడా. ఈ స్టేజ్ మీద ఏమన్నాడంటే, జేబీ రాజు నన్ను రక్షించినోడరా అన్నాడు ఈ స్టేజ్ మీద నా గురించి మాట్లాడుతూ. వివేక్ వెంకటస్వామి గారు, జి వెంకటస్వామి గారే ఉన్నారు. నేను తెలంగాణను చూశాక చచ్చిపోతానన్నాడు, లాస్ట్ ప్రోగ్రామ్ అది. సో దాంతో ఆయన ఇక్కడ మాట్లాడుతూ, నన్ను రక్షించునోడరా, నేను 3 రోజుల్లో ఎన్కౌంటర్ అవుతానన్నది జేబీ రాజు దగ్గరికి మరి
విమలమ్మ భార్య మా ఇంటికి వచ్చి చెప్పితే అప్పుడు ప్రెగ్నెంట్, సూర్యమే ఆ ప్రెగ్నెంట్. ఆ సూర్యం కడుపులో ఉన్నాడు. వచ్చి ఇట్లా అని చెప్తే నేను చాలా పెద్ద ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. అందులో ఎమర్జెన్సీ పీరియడ్, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, అప్పటికే 1000 మందిని చంపేశాడు ఎన్కౌంటర్లో ఉన్న పేరున్నటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో నేను చాలా పెద్ద ప్రయత్నం, అవన్నీ ఇక్కడ చెప్పడానికి వీలు పడదు. మొత్తానికి రక్షించాం కాబట్టి ఆయనకి ఎంత కృతజ్ఞత అంటే నా మీద చాలా మంది చేసిన కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞతాభావం అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి స్టేజ్ మీద అన్నాడు, నన్ను రక్షించినోడురా జేబీ రాజు అని ఇక్కడ ప్రకటన చేశాడు ఆయన మహానుభావుడు. మరి ఆయన యొక్క ఇప్పుడు ఇందాక ఏదైతే డిమాండ్ పెట్టారో మినిస్టర్ గారి ముందు, నేను కూడా డిమాండ్ సపోర్ట్ చేస్తున్నాను హోల్ హార్టెడ్గా. అది ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అక్కడ తెల్లాపూర్లో మరి నా మిత్రుడు బిహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా అసోసియేషన్లో పనిచేసినటువంటి సత్య అక్కడ మరి గద్దర్ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. మంచి సెంటర్గా ఈ రోజున డెవలప్ అయింది. అక్కడ కూడా 10 ఎకరాలు ఇస్తానని మున్సిపల్ కార్పొరేషన్ కూడా అంతమంది రిజల్యూషన్ కూడా పాస్ చేసిన సంఘటన మనకు తెలుసు, అది వేరు. కానీ ఇక్కడ సిటీ సెంటర్లో మరి గద్దర్ యొక్క మెమరీ ఎప్పటికీ నిలిచిపోవాలి. ఆ ముద్ర ఈ ప్రభుత్వం మీద కూడా ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రభుత్వాల్లో గద్దర్ యొక్క పేరు ఎప్పటికీ మారుమోగుతానే ఉంటుంది. ప్రతి హృదయంలోనూ హైదరాబాద్లో ఉండాలి అని నడిచి మరి ఇప్పుడు 2 ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్ని మన లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన, నేను అంబేద్కర్ యువజన సంఘం పెట్టినప్పటి నుంచి కూడా మాకు ఎంతో మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పితే నిజాయితీ అయిన మనిషి కాబట్టి ఆయన మాటకు ఎక్కువ విలువిస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను సాధించి తీరతారని, అప్పుడే మనకందరికీ కూడా అది నిజమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.